BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అరే మామ, రాత్రి సినిమా చూసారా? 6 days 7 nights. అబ్బా ఏ సినిమారా? మీరు ఎప్పుడు అలాంటి సినిమాలే చూస్తుంటారా? ఇది ఆ టైప్ మూవీ కాదు, మంచి లవ్ స్టోరీ మా ఇద్దరు లాగానే. అందులో హీరో ఎంత అందంగా మన కాలేజ్ లోకి పోలీసులు ఏంటి? ఏంటిది? స్నేహిత, పద కనుక్కుందాం. పద. ఏం జరిగిందిరా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యండి మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటారా? లుక్ ఆఫీసర్, మీకు తెలుసు క్రితం సంవత్సరం మా కాలేజీకి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు వచ్చింది. ఇంత ట్రాక్ రికార్డు, ఇంత క్రెడిబిలిటీ ఉన్న నన్ను మీరు అనుమానిస్తున్నారా? చూడండి, ఈ మ్యాటర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దాకా వెళ్ళింది. మిమ్మల్ని అరెస్ట్ చేసి విషయం తెలుసుకొని 24 గంటల్లో రిపోర్ట్ పంపించమన్నారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నటించకండి. డబ్బు కోసం కక్కుర్తి పడి మీరు చేసిన ఈ పనికి ఎంతమంది విద్యార్థుల జీవితాలు బలైపోతున్నాయి మీకు తెలుసా? చూడండి ఇన్స్పెక్టర్, మీరు నీతి నిజాయితీ గల ఆఫీసర్ అయితే దోషులను పట్టుకోండి, అంతేగాని నాలాంటి నిర్దోషులను పట్టుకొని బ్లేమ్ చేయొద్దు. అందుకే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. కంట్రోల్ రూమ్ కి పదండి. ఇది నాకు నా కాలేజీకి ప్రెస్టేజ్ విషయం. నేను చస్తే రాను. సారీ మిస్టర్ ప్రిన్సిపాల్, ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మీరు ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. పదండి స్టేషన్ కి. నెవర్ నెవర్. దయచేసి మాతో కోఆపరేట్ చేస్తే మంచిది, లేదా సంఖ్యలు వేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. నో, వద్దు, బేడీలు వేయద్దు, నేనే వస్తాను. పోలీసులా? మిస్టర్ మూర్తి, వాట్ ఇస్ ది మ్యాటర్? ఏంటో చూద్దాం పద. సార్, ఏమిటి ఏం జరిగింది సార్ది? వీళ్ళు నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేశానని అనుమానిస్తున్నారు. మీరు నమ్ముతారా? ఇన్స్పెక్టర్, మీరు పూర్తిగా పొరపడ్డారు. మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? చూడండి మిస్టర్, మా డ్యూటీ మమ్మల్ని చేయండి. చాలా మంచి పేపర్ లీక్ లో మన ప్రిన్సిపల్ నమ్మలేకపోతున్నాను రా. ఎంత మంచి పేరుండేది, మిలిటరీ జనరల్ లో ఉండేవాడు. అరకిట్టు ఈ పని చేసి ఉంటాడంటవా? ఏమో చెప్పలేవురా నిఖిల్, ఏమైనా ఉండొచ్చు. మన ప్రిన్సిపల్ ఈ మధ్య చేస్తున్న పనులు, ఆయన అవతారం చూస్తుంటే నాకు డౌటే వస్తుంది. లేకపోతే మన కాలేజీకి పోలీసులు రావడేంట్రా? భానుమతి మేడం మీద కన్ను పడినప్పటి నుంచి ఇలా దిగజారిపోయాడ్రా. రై, మనం కూడా అలాంటి తప్పే చేస్తున్నావురా. అడ్డదారిలో సెక్స్ కోరుకోవడం వల్ల ఎలాంటి మనిషి ఎలా అవుతాడో మనం ప్రత్యక్షంగా చూసాం. ఏదైనా శృతిమించినంత వరకేరా, సెక్స్ కూడా అంతే. తెలివైన వాడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకుంటాడు, అదే మూర్ఖుడు అనుభవంతో నేర్చుకుంటాడు. ఆడదాని వ్యామోహంలో పడి అంత తెలివైన ప్రిన్సిపలే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మన పరిస్థితి అంటే ఆలోచించుకోవాలి. రేయ్, మనం మారాలిరా. మన కోసం, మన కన్నవాళ్ళ కోసమే మారాలి. రే, నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. మన లైఫ్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. కరెక్ట్. ఓకే రా, రేపు హోలీ, రేపటి నుంచి లైఫ్ గుడ్ బ్యాచిలర్స్ గా మొదలెడదాం. పూర్తిగా మారిపోయాం. ఆ విషయం చెప్పే లోపల అనుకుంటే వెళ్ళిపోతున్నావు. ప్రీతి, 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 పాట ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎక్కడో దూరం నుంచి వస్తున్నట్టుంది సార్. నేను ఇక్కడున్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు? మీకంత సీన్ లేదు సార్. అది ఎక్కడో రేడియోలో నుంచి వస్తుంది సార్. సరిగ్గానే గుర్తుపట్టావు. నా పరిస్థితి ఇలా తయారైందిగా. ఒకప్పుడు కళ కనేవాణ్ణి, కళ కలగానే మిగిలింది చేతిలో బ్రిస్టల్ పీక మిగిలింది. బ్రిస్టల్ అడ్వర్టైజ్మెంట్ గురించి చెబుతున్నాను అనుకున్నావా? కాదురా, ఒకప్పుడు 555 సిగరెట్ తాగేవాడిని, కానీ నీ దెబ్బకి బ్రిస్టల్కి వచ్చేసాను. దట్ ఆన్ క్రెడిట్. అప్పు కాంప్రమైజ్. ఓకే, మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? టాపిక్ డైవర్ట్ అయ్యాం. సొల్లు మాట్లాడుతున్నావు. కొలెస్ట్రాల్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఎగస్ట్రాల్ ఎక్కువైతే మాత్రం ఊరుకోను. క్వశ్చన్ పేపర్ లీక్ అనే విషయం సిబిఐ వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు దేనికి పనికొస్తుందిరా? పొట్లాలు కట్టుకోవడానికి పనికొస్తుంది సార్. ఈ విషయం సిబిఐ వాళ్ళకు తెలిసే ఛాన్సే లేదు. నేను క్వశ్చన్ పేపర్ దొంగిలించలేదు, ఫోటో తీశాను. రీలు కూడా నా జేబులోనే. చూడు ఖల్నాయక్, నేను క్వశ్చన్ పేపర్స్ లీక్ చేస్తానే గానీ సీక్రెట్స్ లీక్ చేయను. ఓకే, కాంప్రమైజ్. మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి కష్టాలు? ఓకే, డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు?
డబ్బులా? ఏం డబ్బులు? ఏంటో అంటాడు మర్చిపోయాడేమో, గుర్తు చేయండి సార్. గుర్తు చేస్తే ఇస్తా అంటావా? ఓకే, గుర్తు చేద్దాం. సెటిల్ చేసుకుందాం. 5 lakhs. కొన్ని 4 3 సారీ. కాదనుకు ప్లీజ్. కాదనుకు ప్లీజ్ రా. అస్సలు రా. అరే అది వద్దు, చూసిందిరా, దాన్ని పట్టుకోండి. కమాన్ ఇదేంట్రా అక్కడ పగెత్తుంది. పీటీ షా వెళ్ళలేదు. అరే నువ్వు పోలీసులు ఫోన్ చేసి జరిగిన ప్రిన్సిపల్ చెప్పు. ప్రీతి ప్రీతి నా మాట విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్ని నిజాలు చెప్పాను. వాళ్ళు వస్తున్నాను, ముందు బయటపడ్డా. పట్టుకోండి. చిరిగిపోయిన నోట్ ఇచ్చినందుకు ఏదో పెద్ద స్కామ్ జరిగినట్టు ఈ ఫాలోయింగ్ ఏంట్రా పోలీసులు కేస్. అరే పెళ్లి బారాతారా స్పీడ్ గా పోవే. రే బేకారు అరే కాచాము. రే జీప్ భద్రం రా, ఇప్పటికే 2 జీపులు పోయినామని. గలీ గలీలా సాయించిన అకులా మనసులా ఖిలాగడతాడు. కేసులు కూడా పాటలు పాడుతున్నారు, భలే సార్ మీరు. జాగ్రత్త ప్రీతి. అమ్మా యాస్టకు వస్తుంది. ఏం ఉరుకుతాం రా చెల్లె, చూడదేవు. సార్ 10 సంవత్సరాల నుంచి మీరు ఒక్క కేసు కూడా పట్టుకోలేదు. ఇప్పుడు ఈ కేసు కూడా వదిలేశారు అనుకోండి, ఆ. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ డిమోట్ చేసేస్తారు మిమ్మల్ని. అయితే ఏం చేయమంటావు? పట్టుకోండి సార్. తప్పదా? అవును సార్. చేస్ సార్ ఇలా కూర్చుని దొరకరండి, పరిగెత్తుకెళ్ళి పట్టుకోవాలి. లేపుండ్రి. లేవండి. ఎన్నడన్నా ఉరికినావా పాడా మన్నా? ఏయ్, ఏయ్, నువ్వు ఆగరా. అంతేనా వెళ్దామా? ఆగురాబాయ్, మీ దండం పెడతా. ఆగురాబాయ్. అరే అరే ఆగురి. ఆ, ఇద్దరు పోయి ముగ్గురు ఎక్కైనరా? ముగ్గురిని పట్టుకుందాం సార్. అప్పుడే మీరు రండి. నీకు కత్తుంది, నాకు మీసాలున్నాయి. దమ్ముంటేరా. ఎంత మాట అన్నావురా? అరే ఆ నాకు మీసాలు లేవన్నారా? అవును సార్, లేవన్నాడు. నీకు కూడా లేవు కదరా? లేవు సార్. బిల్డప్ ఎందుకు? పోదాం పద. మీకు లేకపోతే నాకు 2 ఉన్నాయి కదా సార్. అంతేనంటావా? కాంప్రమైజ్. మీరు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు కాబట్టి డిఎస్పీగా ప్రమోషన్ వస్తుంది. ఆ క్యాప్ పెట్టుకుందరు కానీ. సరే కరెక్ట్ సార్. నిజమేరా, మోస్ట్ వాంటెడ్. నా చేతిలోకి వెళ్ళి పారిపోతావురా? నువ్వేంటి ఇంతంత లేవు, గంత పొరి లేవ తీసుకుపోతావురా? మీదికెళ్ళి క్వశ్చన్ పేపర్ లీకు. అవును సార్, ఈ నా చెల్లెలు లేకపోయాడు సార్, అందుకే వెంట పడుతున్నా సార్. నడిమిట్లా నీళ్ళు లేదే. నా చెల్లెలు లేకపోతే మీకు లొల్లోనే ఉంటుంది సార్. అదే మీ పెళ్ళని ఎవరైనా లేకపోతే లేకపోతే చంపేస్తా. నా పెళ్ళాన్ని లేకపోతే నీకు కోపం వస్తుందేమిరా? నాకు కోపం రావాలి. అదే బొక్కలు ఎరగొట్టి బొక్కలు చేస్తే బిడ్డ. మరి నా చెల్లెలు లేకపోతే నాకు ఎంతో కోపం రావాలి సార్. అందుకే వాడిని వదలను సార్. తల మీద చల్లగా ఏం పడదురా? దీని తల్లి ఏంద్ర ఇది? పెట్ట కోసం వెళ్తే రెట్టపడింది అంటారు. ఇదే అంతలో వచ్చినారు, అంతలో వచ్చినారు, అంతలో వచ్చినారు. అయిపోయిందా? కొట్టుకోండి. సార్ పెట్టబడింది సార్. ఏం కాదా నీకు? పైకి వెళ్తడం రొటీన్ అయిపోయింది సార్. మీరు వెరైటీగా సత్య సినిమాలో జేడి చక్రవర్తిలాగా కిందకి వెళ్తాడు సార్. సార్ రివాల్వర్ బుల్లెట్ చూసుకోండి సార్. ఆ కనుపోతుంది సార్. అయితే నువ్వు నా కనుపోతుంది సార్. ఇంకెందుకు అందాన్ని అలా చేయరా కనుక లింగం.
ఏమైందిరా? వీళ్ళు వస్తారు. ఎందుకు? బయట స్టేషన్ లో మర్చిపోయాను. అరే కనకలింగం, ఈ ఉన్న ఒక్క బుల్లెట్ తో నిన్ను కాచి పారేస్తా. సర్వీస్ లో చేసిన సంది ఒకటే లొల్లి. అరే జీప్ లో తాడుంది, తీసుకొచ్చి అందరినీ కట్టేసి జీప్ లో పడేయి. అది కుదరా సార్, ఎందుకురా? ఇంతమంది జీబులో పట్టారు సార్. ఓ ఐడియా, 2 ఆటోలు పట్టాలండి. ఓకే సార్. సార్ మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా పడితే ఇద్దామా సార్? సర్కారు సొమ్మే కదా, ఇద్దాం పోరా. ఓకే సార్. సార్ సార్ మేము ఆటోల కోసం వెళ్తాం సార్. మీరు ఒంటరిగా ఉంటారు సార్. ఒకే బుల్లెట్ ఉంది, 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని పట్టుకు తోమితే అవును సార్. ఐడియా, ఆ, మీరు ఇక్కడనే ఉండండి, ఆ. ఆటో కోసం నేను పోతా. వెరీ గుడ్ సార్. ఆయన ఆటోల కోసం వెళ్ళాడు కదా, వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేసేసి ప్రమోషన్ మనం కొట్టేద్దాం. సూపర్ ఐడియా. నీ కడుపులో ఇన్ని ఐడియాలు ఉన్నాయా? అందుకోసానికి నా టోపీ తీపిస్తా. అరే నా టోపీ పెట్టి, ఆ టోపీ తీ. నాకు ప్రమోషన్ తీవిడి. ఏరా మల్లేష్, ఇక్కడ ఉన్నావేంటి? ఈ కుంభకోణంలో నీ పాత్ర కూడా ఉందా? సార్ ఈ రాడుగా సార్, రాముడు భీముడు లెక్క డబల్ యాక్షన్. మంచోడు మీ కాలేజీలో ప్యూన్ గా చేస్తుడు, ఖతర్నాక్ గాడు కదా, అందుకనే మాది పాట. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. స్టూడెంట్స్, రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. సారీ సార్, మా వల్ల కూడా చిన్న చిన్న తప్పులు జరిగినాయి. నో ప్రాబ్లం. మీరు చేసిన మేలు వల్ల మన కాలేజీ రెప్యుటేషనే కాకుండా నా ప్రెస్టేజ్ కూడా పోకుండా కాపాడారు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఈసారి మన కాలేజీ యాన్యువల్ డే కి మిమ్మల్ని అందరినీ ఘనంగా సత్కరిస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఓకే, సీ యూ. See you, sir.